హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే వీడియో పేరు వచ్చేసి యూనియన్ టెస్ట్నెట్ అనమాట. సో ఆ వీడియో డిస్కస్ చేసే ముందు ఒకసారి మనం పేమెంట్ ప్రూఫ్స్ కూడా చూద్దాం. మన ఛానల్లో ఏదైతే ఎయిర్ డ్రాప్స్ పోస్ట్ చేస్తున్నామో దాని రిలేటెడ్ వచ్చేసి పేమెంట్స్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోసే పోస్ట్ చేస్తున్నా కానీ ఎప్పుడు పేమెంట్ ప్రూఫ్స్ ఎక్కువ చూపించలేదు. రీసెంట్గా వచ్చేసి ఐపీ స్టోరీ ప్రోటోకాల్ నుంచి మ్యాక్సిమం నేను చెప్పిన పోస్ట్ చేసి ఉంటే కనుక పర్ అకౌంట్కి వచ్చేసి $225 టోకెన్స్ అన్నది ఇచ్చారు. అరౌండ్ $550 పర్ అకౌంట్కి ఈజీగా వచ్చాయి అనమాట. సో ఇవన్నీ మన ప్రూఫ్స్ అనమాట. ఇంకా చూసుకుంటే ఇంకా పైకి చూసుకుంటే ఇంకా చాలా ప్రూఫ్స్ అన్నవి ఉన్నాయి. WCT నుంచి ఉన్నాయి, మూవ్ నుంచి ఉన్నాయి, ఇంకా మేజర్ నుంచి ఉన్నాయి. ఇలా చాలా ఈ ఛానల్లో ఓన్లీ ప్రూఫ్సే పోస్ట్ చేశాను. ఇక్కడ చూసుకుంటే చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇది జస్ట్ మీకు ఒక బూస్టప్ లాగా ట్రీట్ నుంచి ఒక ఈజీగా ఒక అకౌంట్కి వచ్చేసి $30 వచ్చింది. సో మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే $170 అలా వచ్చింది. అలాగే CGX రేపు లిస్ట్ అయ్యిద్ది. సో అలాగా ఇవన్నీ మన పేమెంట్ ప్రూఫ్స్ అనమాట. సో నేను ఓన్లీ స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్, లిమిటెడ్ ప్రాజెక్ట్సే పోస్ట్ చేస్తాను కాబట్టి ఎవరైనా కొత్త యూజర్స్ మన ఛానల్ని వాచ్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని త్రూ మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి యూనియన్ ల్యాబ్ టెస్ట్నెట్ అనమాట. టోటల్ 16 మిలియన్ ఫండ్ అన్నది రైజ్ చేశారు. ఇది ఎవరు మిస్ చేయొద్దు. ఎందుకు మిస్ చేయొద్దు అంటే దీంట్లో ఇన్వెస్టర్స్ వచ్చేసి మనకి ఏదైతే మూమెంట్స్ ల్యాబ్ CEO ఉన్నాడో ఋషి అన్న అతను వాళ్ళు ఉన్నారు. సో ఇంకా కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అన్నవి ఇక్కడ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. మూమెంట్స్ ల్యాబ్ చూసినట్టయితే మనకి చాలా హ్యూజ్ ప్రాఫిట్ అన్నది ఇచ్చింది. సో అందుకని మీరు ఈ ప్రాజెక్ట్ అన్నది మిస్ చేసుకోవద్దు. మల్టిపుల్ అకౌంట్స్ చేయండి, నో ప్రాబ్లం. కాకపోతే మీరు స్టార్ట్ చేస్తే మాత్రం డైలీ ఇది ప్రాజెక్ట్ అన్నది ఎండ్ అయ్యేంత వరకు మీరు కంటిన్యూ చేయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 1 or 2 months ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ నెట్ తీసుకురావచ్చు. వన్స్ మెయిన్ నెట్ వచ్చిందంటే ఇంకా మనం చేయడానికి టాస్క్లు ఉండవు. మెయిన్ నెట్లో మనం ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది ఇన్వెస్ట్ చేయలేరు. ఇది వచ్చేసి టెస్ట్ నెట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి అందరూ మ్యాక్సిమం మల్టిపుల్ అకౌంట్స్ చేయడానికి ట్రై చేయండి. ఒక అకౌంట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ అయితే రాదు. మల్టిపుల్ అకౌంట్స్ చేయండి, లిమిటెడ్ ప్రాజెక్ట్స్ చేయండి. ఇది వచ్చేసి నా ప్రాజెక్ట్ నెంబర్ 4. ఈ ఇయర్ వచ్చేసి టోటల్ నేను 60 ప్రాజెక్ట్స్ చెప్తానన్నాను. ఆ 60లో ఇది వచ్చేసి 4th ప్రాజెక్ట్ అనమాట. సో ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి మనకి మెటామాస్క్ కావాలి, అలాగే లీప్ వ్యాలెట్ కావాలి. లీప్ వ్యాలెట్ లింక్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాను. ఇది లింక్ అన్నది కాపీ చేసుకోండి. మీరు కాపీ చేసుకుని కివీ బ్రౌజర్ ఈ మంత్ ఎండ్కి షట్ డౌన్ అయిపోతుంది కాబట్టి మీరు ఆల్టర్నేట్ వేరే బ్రౌజర్స్ ఏం బాగా వర్క్ అవుతున్నాయో అవి చూజ్ చేసుకోండి. 1 or 2 days కొత్త వ్యాలెట్స్ క్రియేట్ చేసి యూజ్ చేసి ఏ బ్రౌజర్ బాగా వర్క్ అవుతుందో ఆ బ్రౌజర్ ఉంచుకుని మీ వ్యాలెట్స్ అన్నవి అప్పుడు ఇంపోర్ట్ చేసుకోండి. వన్స్ మీరు అంతా టెస్ట్ చేశాక, కొత్త వ్యాలెట్స్తో టెస్ట్ చేశాక అప్పుడు మీ ఓల్డ్ వ్యాలెట్స్ అన్నవి ఇంపోర్ట్ చేసుకోండి. ముందే ఇంపోర్ట్ చేసుకుంటే ఆ బ్రౌజర్ ఏదన్నా స్కామ్కి అంటే ఎక్కువ రిస్క్ ఉంటే కనుక మీ వ్యాలెట్స్లో ఫండ్స్ అన్నవి వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అన్నవి ఉన్నాయి. సో లీప్ వ్యాలెట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ అయ్యాక కొత్త వ్యాలెట్ అన్నది క్రియేట్ చేసుకోండి. నేను చూపిస్తాను. కొత్త యూజర్స్ ఉన్నారు కాబట్టి నేను ఇది ఎలా డౌన్లోడ్ చేయాలి లింక్ అన్నది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తారంటే క్రియేట్ న్యూ వ్యాలెట్ అని క్లిక్ చేయండి. లేదు మీకు ఆల్రెడీ ఓల్డ్ యూజర్స్ ఉంటే కనుక, ఆల్రెడీ మీకు కెప్లర్ ఉంటే కనుక కెప్లర్లో కీస్ ఉంటాయి కదా, ఇంపోర్ట్ అవి కీస్ అన్నవి ఇంపోర్ట్ చేసుకోండి లీప్ వ్యాలెట్లో. కెప్లర్లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, అందుకే నేను కెప్లర్ ప్రిఫర్ చేయట్లేదు. సో మీరు లీప్ వ్యాలెట్ అన్నది డౌన్లోడ్ చేసుకుని కెప్లర్ నుంచి మీ కీస్ అన్నవి ఇంపోర్ట్ చేసుకోండి లీప్లోకి. లేదు మాకు కెప్లర్ లేదు, ఏమీ లేదు, కొత్త యూజర్ అంటే కనుక డైరెక్ట్ క్రియేట్ న్యూ వ్యాలెట్, లీప్ వ్యాలెట్ అన్నది లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేశాక ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక ఇక్కడ ఏంటంటే కీస్ ఉన్నాయి కదా, సో ఈ కీస్ అన్నవి కాపీ చేసుకోండి. నేను జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఈ వీడియో అన్నది చేస్తున్నాను. ఈ కీస్ అన్నవి కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఒక నోట్ ప్యాడ్ తీసుకోండి. నోట్ ప్యాడ్ తీసుకుని సేవ్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు అక్కడ మళ్ళీ ఇవ్వాలి కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఐ హ్యావ్ సేవ్డ్ ఇట్ సమ్వేర్ సేఫ్ అని చెప్పి క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు కీస్ సేవ్ చేశారు కదా, దాంట్లో 4th వర్డ్ అడిగింది. సో ఆ 4th వర్డ్ అన్నది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 8th వర్డ్ అడిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 12th వర్డ్
ఈ 3 ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఏదో ఒకటి పాస్వర్డ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకోండి. పెట్టుకున్నాక ప్రొసీడ్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మీరు లీప్ వ్యాలెట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు, వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకున్నారు, కీస్ అన్నవి సేవ్ చేసుకున్నారు. ఆ కీస్ లేకపోతే కనుక ఎయిర్ డ్రాప్ వచ్చినప్పుడు మీకు రివార్డ్స్ అన్నవి రావన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్యాసెట్ లింక్. సో ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్లో ఓపెన్ చేసి పేస్ట్ చేయండి. మీరు ఏదైతే బ్రౌజర్లో చేస్తారో ఆ బ్రౌజర్లో. మీరు మల్టిపుల్ అకౌంట్స్ చేయాలంటే డిఫరెంట్ వ్యాలెట్స్ అనేవి ఉండాలన్నమాట. సో అన్ని అకౌంట్స్కి ఒకే మెటామాస్క్ ఇవ్వడం కానీ, అన్ని అకౌంట్స్కి ఒకే లీప్ వ్యాలెట్ ఇవ్వడం కానీ ఇలా చేయకూడదు. సో డిఫరెంట్ అడ్రసెస్లు అన్నీ ఫస్ట్ అకౌంట్కి ఏదైతే చేస్తారో సేమ్ అదే ప్రాసెస్, కానీ డిఫరెంట్ బ్రౌజర్లో డిఫరెంట్ వ్యాలెట్స్తో చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు లింక్ మీరు కాపీ చేసుకున్నారు కదా, ఇక్కడ పేస్ట్ చేశాక మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ల్యాప్టాప్లో చేసేవాళ్ళు, డెస్క్టాప్లో చేసేవాళ్ళు ఏం చేయాలంటే, ఇక్కడ బుక్ మార్క్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మళ్ళీ ఇక్కడ బుక్ మార్క్స్లో సెలెక్ట్ చేసి చూజ్ అనదర్ ఫోల్డర్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ కింద న్యూ ఫోల్డర్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ న్యూ ఫోల్డర్ అన్నది ఎడిట్ చేసేసి మీరు ఏం చేస్తారంటే, ఇలా ఏ ప్రాజెక్ట్ మీరు చేసినా కానీ ఇలా ఈజీగా ఉంటుందన్నమాట. మీరు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన నేమ్ అన్నది టైప్ చేసేసి సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏం చేయాలి మన వర్క్, ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది రైట్ సైడ్, ఈ కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. మీకు ఇక్కడ ఒక పాపప్ వస్తుంది, ఇది కనెక్ట్ చేయండి. నెక్స్ట్ కన్ఫర్మ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లీప్ కానీ కెప్లర్ కానీ అన్నారు, మీరు లీపే చేయండి. నేను లీపే చెప్పాను, కెప్లర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి లీప్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా పాపప్ వస్తుంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఏమన్నా పాపప్ రాకపోయినా కానీ, మెటామాస్క్కి కన్ఫర్మేషన్ రాకపోయినా కానీ మీరు ఏం చేయాలంటే పేజ్ రీలోడ్ చేయండి. అప్పటికి రాకపోతే ఏం చేయాలంటే ఒకసారి ఎక్స్టెన్షన్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. అది ఎక్కడ ఆఫ్ చేయాలి ఏంటన్నది కూడా ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అప్పుడప్పుడు ఇలాంటి ఇష్యూస్ కామన్ అనమాట. అప్పుడు మీరు ఆల్టర్నేట్గా ఇలాగా మెటామాస్క్ కానీ ఏదైతే మీరు ఎక్స్టెన్షన్స్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదో అవి ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. లేదు మేము మెటామాస్క్ ఓపెన్ చేస్తుంటే ప్యాంటమ్ వ్యాలెట్ ఓపెన్ అవుతుంది, లేదా ఇంకా వేరే ర్యాబీ వ్యాలెట్, ఇలా వేరే వ్యాలెట్స్ ఓపెన్ అవుతుంది అనుకుంటే కనుక అవి ఆఫ్ చేయాలి. అవి ఎక్కడ ఆఫ్ చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ ఇది ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఎక్స్టెన్షన్స్ అని ఉంటాయి. మేనేజ్ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళిపోయి మీకు ఏది వద్దు అనుకుంటే అవి ఆఫ్ చేయాలన్నమాట. ఇన్ కేస్ నాకు మెటామాస్క్ ఇప్పుడు రిఫ్లెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఇందాక పాపప్ రాలేదు, అప్పుడు ఏం చేయాలి, ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయాలి, అప్పుడు మీకు పాపప్ వస్తుంది. ఫస్ట్ అయితే రీలోడ్ చేసి ట్రై చేయండి, రాకపోతే అప్పుడు ఆఫ్ చేసి ఆన్ చేసి చూడండి. సో ఇప్పుడు వచ్చేసి వ్యాలెట్స్ అన్నవి కనెక్ట్ చేసాం, మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేసాం, లీప్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకుంటే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెంట్ అని చెప్పి పడిపోద్ది అనమాట. ఒక 1 minute వెయిట్ చేయండి. 1 minute వెయిట్ చేస్తే మీకు వ్యాలెట్కి ఫ్యాసెట్ అన్నది సెంట్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ పోవాలంటే ఏం చేయాలంటే మనం ఫస్ట్ వచ్చేసి మన వ్యాలెట్ అన్నది యాక్టివేట్ చేయాలి. వన్స్ ఇది ఫ్యాసెట్ అన్నది సెండ్ అయ్యాక అప్పుడు ఈ సెకండ్ స్టెప్ చేస్తే మీకు అకౌంట్ ఎలా యాక్టివేట్ చేయాలో నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే లీప్ వ్యాలెట్ పిన్ చేసుకోండి, లీప్ వ్యాలెట్ ఓపెన్ చేయండి. లీప్ వ్యాలెట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ UNO అని చెప్పి ఉంటుంది. ఈ UNO అని చెప్పి క్లిక్ చేసి రిసీవ్ మీద క్లిక్ చేయండి. రిసీవ్ మీద క్లిక్ చేసి ఈ అడ్రస్ అన్నది కాపీ చేసుకోండి, మీ అడ్రస్సే కాపీ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేసి సేమ్ మళ్ళీ వేరే ఫ్రెండ్స్కి కానీ లేదా మీ అకౌంట్సే మల్టిపుల్ అకౌంట్స్ కానీ అలా పంపించకుండా సేమ్ మీ లీప్ వ్యాలెట్లో మీ UNO అడ్రస్కే మళ్ళీ పంపించుకోండి. సో అడ్రస్ కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ వాల్యూ ఎంత ఎంటర్ చేయాలంటే 0.0001 సరిపోద్ది. సో ఇది ఎంటర్ చేసి రివ్యూ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ సెండ్ మీద క్లిక్ చేయండి. మీ వ్యాలెట్ నుంచి మీ వ్యాలెట్కే పంపించుకుంటున్నారు లీప్ వ్యాలెట్లో అకౌంట్ యాక్టివేషన్ కోసం. ఇక్కడ రీట్రైన్ ఉంది కదా, ఇది సక్సెస్ అని పడిద్ది వన్స్ ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయాక. సో ఇక్కడ సక్సెస్ అయిపోయింది. ఇక్కడ కూడా మీకు ఒక ఇన్ కేస్ మ్యాక్సిమం వస్తుంది. ఇక్కడ ఇష్యూ ఉన్నా కానీ మీరు ఫస్ట్ అయితే అకౌంట్ అన్నది వ్యాలెట్ అన్నది యాక్టివేషన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంక ఇది మనకు అవసరం లేదు. ఇది తర్వాత కమింగ్ డేస్ ఏమన్నా అప్డేట్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే మీరు నేను చెప్పినట్టుగా ఇక్కడ వెళ్ళి ఒక ట్రాన్సాక్షన్, ఇది ఓన్లీ 1 time, డైలీ అవసరం లేదు, జస్ట్ ఫస్ట్ టైం 1 time అకౌంట్ యాక్టివేషన్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ష్రిడ్ ఫ్యాసెట్ కూడా క్లెయిమ్ చేసుకోవాలి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఒక 1 minuteలో ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ అయిపోద్ది.
సో ఇది బుక్ మార్క్లో సేవ్ చేసేసుకున్నారు. సో ఇది కూడా ఫ్యాసెట్ అన్న సెండ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఆర్బిట్రమ్ టెస్ట్ నెట్ లింక్ ఇది ఫ్యాసెట్ ఉంది, కింద కూడా ఉంది. ఇవి క్లెయిమ్ చేసుకున్నా పర్లా, లేదా డైరెక్ట్ నేను లింక్స్ ఇచ్చాను. ఇక్కడ మళ్ళీ కొత్త బ్రౌజర్ కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ లింక్ ఆర్బిట్రమ్ సెఫోలియా ఫ్యాసెట్ లింక్ అన్నది కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. మీరు ఏ బ్రౌజర్ యూజ్ చేస్తే ఆ బ్రౌజర్లో. వన్స్ మీరు పేస్ట్ చేశాక ఆటోమేటిక్గా టిక్ మార్క్స్ అన్నవి ఆటోమేటిక్గా ఉంటాయి. మీరు జస్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 1 minute వెయిట్ చేస్తే మీకు ఇక్కడ హ్యూమన్ వెరిఫికేషన్ అని చెప్పి కంప్లీట్ అయ్యిద్ది లోడ్ అయ్యాక. సో ఒక 1 minute వెయిట్ చేయండి, మీరు ఏం చేయకుండా జస్ట్ ఒక 1 minute వెయిట్ చేయండి. ఇది కొంచెం ఇష్యూస్ ఉన్నట్టు ఉంది, సైట్ స్లోగా ఉంది. సో మీకు నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందంటే ఈ రెండిట్లో అడ్రస్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయి ఇక్కడ మీకు హ్యూమన్ది జస్ట్ వెరిఫికేషన్ అని చెప్పి టిక్ మార్క్ పడిద్ది. టిక్ మార్క్ పడాక మీరు రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే ఈ రెండిట్లో ఏదో ఒక ఫ్యాసెట్ అన్నది మనకు వస్తుంది. ఇంకొక దానికి హోల్డ్ చేయలేదు మీరు అమౌంట్ అన్నది అని చెప్పి పాపప్ వస్తుంది. సో అది స్కిప్ చేసేసుకున్నా మనకు ఒక దాంట్లో అయితే ఆర్బిట్రమ్ సెఫోలియా ఇది కానీ ట్రిప్స్లో ఈటీహెచ్లో కానీ లింక్లో కానీ ఏదో ఒకటైతే కన్ఫామ్గా 100% వస్తుంది అన్నమాట ఫ్యాసెట్. సో ఇది చూపిద్దామంటే సైట్ రీలోడ్ అవుతానే ఉంది, అంతసేపు నేను రీలోడ్ చేసినా కానీ. సో ఈ లోపల ఏమన్నా అయిద్దేమో చూద్దాం. నెక్స్ట్ లింక్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చేసి యూఎస్డిసి ఫ్యాసెట్ అనమాట. సో ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి, మర్చిపోకుండా మీరు ఇక్కడ పేస్ట్ చేశాక ఇది బుక్ మార్క్లో సేవ్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ బుక్ మార్క్ ఉంది కదా, ఆల్రెడీ ఇంతకుముందు యూనియన్ టెస్ట్ నెట్ అన్న ఫోల్డర్ పెట్టాం మనం. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ లింక్ ఓపెన్ చేశాక ఫ్యాసెట్ లింక్ యూఎస్డిసి ఫ్యాసెట్ లింక్ ఓపెన్ చేశాక ఇక్కడ ఈటీహెచ్ సెఫోలియా ఉంది కదా, ఈటీహెచ్ సెఫోలియా తీసేసి ఆర్బిట్రమ్ సెఫోలియా అని చెప్పి సెలెక్ట్ చేయండి. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే కనపడిద్ది, ఈ పాపప్ తీసేస్తే మీకు కనపడిద్ది. సో ఈ ఈటీహెచ్ సెఫోలియా తీసేసి ఆర్బిట్రమ్ సెఫోలియా అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మీ మెటామాస్క్ అడ్రస్ ఉంటుంది కదా, మీ మెటామాస్క్ అడ్రస్ అన్నది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో మీ మెటామాస్క్ అడ్రస్ అన్నది కాపీ చేశారు, ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేశారు. ఇక్కడ సెండ్ 10 USDC అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు టోకెన్స్ అన్నవి సెండ్ అయిపోతాయి. ఇది బుక్ మార్క్లో సేవ్ చేసేసుకున్నారు. సో ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఇందాకటిది ఇప్పుడు ఓపెన్ అయింది. ఒకసారి కనెక్ట్ చేద్దాం, మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేద్దాం. పైన ఇక్కడ టిక్ మార్క్ చేసేసి మెటామాస్క్ అన్నది కనెక్ట్ చేయండి. వన్స్ మెటామాస్క్ అన్నది కనెక్ట్ చేశాక ఇక్కడ గెట్ టోకెన్స్ మీద క్లిక్ చేయండి. గెట్ టోకెన్స్ మీద క్లిక్ చేస్తే ఒకసారి ఇలా అకౌంట్ అన్నది తీసుకోలేదు. సో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి ఇదే లింక్ని కాపీ చేసి పేస్ట్ చేసి ట్రై చేయండి. సో వచ్చింది, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇన్ కేస్ మీకు ఏదైనా ఎర్రర్ వస్తే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. సో ఆ రెండిట్లో ఏదో ఒకటైతే వస్తుంది అనమాట ఫ్యాసెట్ అన్నది. సో కంటిన్యూ మీద క్లిక్ చేశాను, కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇది రీలోడ్ అయ్యి ఆటోమేటిక్గా ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే గెట్ టోకెన్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మెటామాస్క్ ఇది రెండిట్లో ఏదో ఒక టోకెన్స్ అన్నవి వస్తాయి అనమాట. కొంచెం సైట్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. సో ఇది మీరు అలా ఉంచేసి ట్రై చేయండి, ఓపెన్ అయ్యింది. నెక్స్ట్ లింక్ నేను చూపిస్తాను ఇంకా. సో ఫ్యాసెట్ యూఎస్డిసి ఫ్యాసెట్ సర్కిల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హూల్స్కి. సో ఇది వచ్చేసి కాపీ చేసుకోండి లింకు. నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ చేయండి. ఇది వచ్చేసి సేమ్ మనం లాస్ట్ టైం ఈటీహెచ్ సెఫోలియాకి ఎలాగైతే మైనింగ్ చేసామో సేమ్ అలాగే అనమాట. జస్ట్ ఆన్ చేసి మైనింగ్ అన్నది స్టార్ట్ చేసి కాసేపు ఒక 15 minutes 20 minutes లేదా ఒక 30 minutes అని చెప్పి ఆన్ చేసేసి నెక్స్ట్ స్టాప్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మీ మెటామాస్క్ అడ్రస్ ఉంటుంది కదా, మీ మెటామాస్క్ అడ్రస్ అన్నది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేయండి. సో క్యాప్చా వస్తుంది ఇక్కడ, ఒకసారి పేజ్ రీలోడ్ చేద్దాం. సో ఇలా మీ అడ్రస్ అన్నది కాపీ చేసి పేస్ట్ చేశాక ఇలా క్యాప్చా సక్సెస్ అని చెప్పి వస్తుంది. మీరు స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేయండి.
స్టార్ట్ మెనూ మీద క్లిక్ చేశాక ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సో ఇది మొబైల్లో కొంచెం హీట్ అయ్యిద్ది. సో మరీ ఎక్కువ కాకుండా ఒక 11 కానీ 12 కానీ అలా పెట్టేసి ఒక 30 minutes అలాగా ఉంచేసేయండి బ్యాక్గ్రౌండ్లో. ఉంచేస్తే మీకు ఇక్కడ ఎంతో కొంత జనరేట్ అయ్యిద్ది. జనరేట్ అయ్యాక మీరు స్టాప్ మెనూ మీద క్లిక్ చేసేసి ఓకే చేసేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ మెటామాస్క్కి ఈ హోల్స్కి అన్నది ఫ్యాసెట్ అన్నది మీకు వస్తుంది. సో ఈ లింక్ కూడా మీరు జస్ట్ బుక్ మార్క్లో సేవ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం అసలైన టాస్క్ అనమాట. ఇప్పుడు వరకు ఫ్యాసెట్స్ అన్నవి క్లెయిమ్ చేసాం. లీప్ వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకున్నాం, మెటామాస్క్ లీప్ వ్యాలెట్ కనెక్ట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఆర్బిట్రమ్ సెఫాలియా ఫ్యాసెట్ క్లెయిమ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాసెట్ యూఎస్డిసి ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకున్నాం. అలాగే వెబ్సైట్ ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకున్నాం. అలాగే హోల్స్కి ఫ్యాసెట్ అన్నది బ్యాక్గ్రౌండ్లో స్టార్ట్ చేసి పెట్టాం. ఇప్పుడు ట్రాన్స్ఫర్ టాస్క్లు అనమాట. ఇది డైలీ ఒక 20 ట్రాన్సాక్షన్స్ అయితే పర్ఫామ్ చేయాలి. ఇది ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటన్నది ఒకసారి చూద్దాం. సో ఇవి ప్రజెంట్ అయితే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ చూడాలంటే కనుక ఎక్స్ప్లోరర్లో వర్క్ అవ్వట్లేదు, అంటే ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు. వెబ్సైట్ కొంచెం మెయింటెనెన్స్లో ఉంది. మ్యాక్సిమం త్వరగానే వాళ్ళు రిజాల్వ్ చేయొచ్చు. వన్స్ రిజాల్వ్ అయ్యాక మనం ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసాం, ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని ఫెయిల్డ్ అయినాయి, మొత్తం డీటెయిల్స్ అన్నవి మొత్తం మన వ్యాలెట్ అడ్రస్ ఇవ్వగానే మొత్తం చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగ ఏంటి అన్నది నేను ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ ప్రజెంట్ మీరు చూసుకుంటే ఇక్కడ హై లోడ్ అన్నది ఉన్నది, కొంచెం ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి, మెయింటెనెన్స్లో ఉందని చెప్పి ఇలా ఉంది. సో వాళ్ళు రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇష్యూస్ని. మీరు ప్రస్తుతానికైతే ఏమేమి వర్క్ అవుతుంది అంటే అన్నది నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కనెక్టెడ్ దగ్గర క్లిక్ చేసి మెటామాస్క్ కనెక్ట్ అయ్యిద్ది. ఒక లింక్ కనెక్ట్ అవ్వకపోతే మెటామాస్క్ మీద క్లిక్ చేస్తే మీకు మెటామాస్క్ కనెక్ట్ అయ్యిద్ది. నెక్స్ట్ వచ్చేసి లీప్ వ్యాలెట్ మీద టిక్ చేయండి. ఆటోమేటిక్ ఇలా లీప్ వ్యాలెట్ ఇలాగా పాపప్ వస్తుంది. సో ఇక్కడ పాస్వర్డ్ అడిగితే కనుక మీరు ఇందాక ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి అన్లాక్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కనెక్ట్ వ్యాలెట్ చేయండి అనమాట. సో లీప్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మీరు టాస్క్లు ఏమేమి పర్ఫామ్ చేయాలంటే ఇది యూనియన్ టెస్ట్నెట్ 9 అలాగే ఉంచండి, హోల్స్కి అలాగే ఉంచండి, యుఎన్ఓ అలాగే ఉంచండి. ఉంచేసి ఇక్కడ ఏం చేస్తారంటే 0.0001 ఇచ్చేసి ఇక్కడ మీ మెటామాస్క్ అడ్రస్ అన్నది కాపీ చేసుకోండి. మీ మెటామాస్క్ అడ్రస్ అన్నది కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి కొంచెం కిందకి స్క్రోల్, ఇక్కడ ట్రాన్స్ఫర్ అని చెప్పి ఉంది. ఈ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. సమ్ టైమ్స్ ఇక్కడ ఏమవుతుందంటే మీకు పాపప్ రావట్లేదు. నాకంటే ఇప్పుడు లీప్ వ్యాలెట్లో పాపప్ వచ్చింది, కొంతమందికి పాపప్ రావట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే అది వెబ్సైట్ ఇష్యూ. మీరు ఏం చేయాలంటే పేజ్ని రీలోడ్ చేసి మళ్ళీ వ్యాలెట్స్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేస్తే మీకు పాపప్ అన్నది వస్తుంది. ఎందుకంటే నేను ఇందాక 2 అకౌంట్స్లో నేను చూశాను, ఆ ఇష్యూ ఫేస్ చేశాను. సో అందుకే మీకు చెప్తున్నాను. మళ్ళీ కొంతమంది పాపప్ రావట్లేదు అని అడుగుతారు కదా, టైం వేస్ట్ అవ్వకుండా మీరు ఏం చేస్తారంటే జస్ట్ రీలోడ్ చేయండి. రీలోడ్ చేస్తే మీకు పాపప్ అన్నది వస్తుంది. సో ఇక్కడ ఏం చేయండి, ఇది టైం తీసుకుంటుంది కొంచెం. సో మీరు నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు అంటే మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, ఇక్కడ కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి. టైం డిలే వెయిట్ చేయకుండా కొత్తది ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ కనెక్టెడ్ దగ్గర మీకు ఏదైతే కనెక్టెడ్లో లేదో అది కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి మళ్ళీ యూనియన్ అలాగే ఉంచేయండి. హోల్స్కి ప్లేస్లో ఏం చేస్తారంటే సెఫాలియా పెట్టండి. కింద యుఎన్ఓ కూడా అలాగే ఉంచేయండి. ఉంచేసి మళ్ళీ ఇందాక 1 ఇచ్చాం కదా, ఇప్పుడు 1 2 ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి మీ మెటామాస్క్ అడ్రస్ ఆల్రెడీ కాపీ చేసుకున్నారు కాబట్టి పేస్ట్ చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీకు ఒక పాపప్ వస్తుంది. ఇన్ కేస్ పాపప్ రాకపోతే పేజ్ రీలోడ్ చేసి చూడండి. సో ఇలాగ పాపప్ వస్తుంది. పాపప్ వచ్చాక అప్రూవ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొక న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలాగ మీరు ఇప్పుడు ఇందాక చేసింది ఇక్కడ చేశారు కదా, ఇవి 5 times చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా 5 times చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నాను కదా, ఇది కూడా వచ్చేసి కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. మీరు మెటామాస్క్ లీప్ కనెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక యూనియన్ టు హోల్స్కి చేశారు, అలాగే యూనియన్ టు సెఫాలియా చేశారు. ఇప్పుడు యూనియన్ టు స్టార్ గేజ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. మళ్ళీ కింద యుఎన్ఓని ఉంచండి, వాల్యూ మార్చేసేయండి. మీకు నచ్చినట్టు వాల్యూ ఇచ్చేసి మెటామాస్క్ అడ్రస్ ఇచ్చేసేయండి. ఓకే, ఇక్కడ కాస్మోస్ అడ్రస్, సారీ. సో ఇక్కడ కాస్మోస్ అడ్రస్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే ఇది లీప్ వ్యాలెట్ ఓపెన్ చేయండి. లీప్ వ్యాలెట్ ఓపెన్ చేసి ఇక్కడ రైట్ సైడ్ మీరు యూనియన్ అని చెప్పి ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు సర్చ్ చైన్స్ అని ఉంది. సో సర్చ్ చైన్స్లో మీకు ఇక్కడ కాస్మోస్ అని ఉంది. ఒకవేళ మీరు ఇక్కడ కనపడకపోతే ఇక్కడ సెర్చ్ చేయండి కాస్మోస్ అని.
సో ఇక్కడ కాస్మోస్ అని ఉంది కదా, ఈ కాస్మోస్ అన్నది సెలెక్ట్ చేస్తే మీకు కాస్మోస్ది అడ్రస్ వస్తుంది ఇక్కడ వ్యాలెట్ పక్కన. సో ఆ వ్యాలెట్ దగ్గర అడ్రస్ని మీరు కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇలా ఫెయిల్డ్ వస్తే కనుక మళ్ళీ ట్రై చేసి చూడండి, 1 or 2 times ట్రై చేసి చూడండి. ఒకవేళ ఇన్ కేసు ఇది అవ్వకపోతే ఇది వదిలేసి ఇందాక చెప్పిన 2 ట్రై చేయండి. సో అలాగే ఇంకా మళ్ళీ ఇంకేం ట్రై చేయొచ్చు. సో ఇక్కడ ప్రజెంట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొంచెం డ్రాప్ అవుతుంది. సో మీరు వర్క్ అవేవి మాత్రం ట్రై చేయండి. తర్వాత ఏమన్నా అప్డేట్ వస్తే నేను చెప్తాను. సో మళ్ళీ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి న్యూ ట్యాబ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇందాక ఏం చేసేసాం, మనం యూనియన్ టెస్ట్ నెట్ 9 చేసాం, హూల్స్కి చేసాం, ఇక్కడ హూల్స్కిల్ ప్లేస్లో సెఫోలియా చేసాం, స్టార్ గేజ్ ఏమో వర్క్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం చేంజ్ చేసి చూద్దాం. సో పైన సెఫోలియా పెట్టి చూద్దాం. పైన సెఫోలియా పెట్టేసి కింద వచ్చేసి హూల్స్కి కానీ లేదు యూనియన్ కానీ స్టార్ గేజ్ కానీ ఇలా డిఫరెంట్ చైన్స్ అన్నవి మీరు టెస్ట్ చేయండి. సో ఇక్కడ మీకు బ్యాలెన్స్ ఏదైతే షో అయిద్దో ఆ బ్యాలెన్స్ షో అయ్యే దాంట్లో మీరు చేయండి. సో ఇక్కడ మీకు బ్యాలెన్స్ మీ చైన్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ చైన్స్లో ఏదైతే ఫ్యాసెట్ అన్నది షో అవుతుందో ఆ ఫ్యాసెట్ షో అయ్యే దాంట్లో చేయండి. హూల్స్కి పెట్టాను, సెఫోలియా పెట్టాను, ఇక్కడ ఎసెట్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు బ్యాలెన్స్ ఏదైతే షో అయిద్దో ఆ బ్యాలెన్స్ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ మీరు అడ్రస్ అన్నది డెస్టినేషన్ అడ్రస్ అన్నది మీ మెటామాస్క్ అయితే మెటామాస్క్, మ్యాక్సిమం మెటామాస్కే, కొన్ని వాటికి మాత్రం స్టార్ గేజ్కి ఇంకా స్టార్ గేజ్కి అయితే కాస్మోస్ అడిగింది. కాస్మోస్ అడిగినప్పుడు మీరు లీప్ వ్యాలెట్ ఓపెన్ చేసి కాస్మోస్ అన్నది ఇచ్చేస్తే సరిపోద్ది. ఫస్ట్ అయితే మీరు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేసి మీ మెటామాస్క్ ప్లస్ అలాగే లీప్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయాలి. సో నేను ఇప్పుడు చూసుకోలేదు. సో అలా కనెక్ట్ చేస్తేనే మనకి బ్యాలెన్స్ అన్నది షో అయ్యిద్ది. చైన్స్ ఏదైతే సెలెక్ట్ చేస్తామో ఆ చైన్స్ మీద బ్యాలెన్స్ ఉంటే కనుక షో అయ్యిద్ది అనమాట. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ చెప్పినవి 5 చేయండి. ఏమేమి 5 చేయాలంటే ఇక్కడ యూనియన్ టెస్ట్ నెట్ పెట్టండి, దాన్ని ఇంకా అది కాన్స్టెంట్, కింద అలాగే యుఎన్ఓ ఉంటుంది అది కాన్స్టెంట్. ఈ మధ్యలో మాత్రం వన్ టైం వచ్చేసి హూల్స్కి ఇది పెట్టండి. నెక్స్ట్ ఏమో సెఫోలియా పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి స్టార్ గేజ్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిఫరెంట్ మీ దగ్గర ఏది ఫ్యాసెట్ ఉంటే కనుక ఆ ఫ్యాసెట్ అన్నది పెట్టండి. ఆస్మోసిస్ టెస్ట్ ఇది కూడా 1 or 2 times చేయండి. అలాగే ఒక 20 ట్రాన్సాక్షన్స్ పర్ డేకి చేయండి. సో అలాగే మొత్తం అన్ని టెస్ట్ చేయండి అనమాట. సో ఈ లింక్ అన్నది కూడా మీరు బుక్ మార్క్లో సేవ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట డాష్ బోర్డ్. సో ఈ డాష్ బోర్డ్ లింక్ అన్నది కాపీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ చేయండి. సో ఇందాక వచ్చేసి నేను ఏం చెప్తానంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అవి ఎక్కడ చూసుకోవచ్చు అంటే ఇక్కడ మన అడ్రస్ ఇచ్చేసి చెక్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే ఇక్కడ ఎక్స్ప్లోరర్ అని ఉంది కదా, ఇది అసలు యాక్చువల్గా వర్క్ అవ్వాలి. ఈ ఎక్స్ప్లోరర్ క్లిక్ చేస్తే ఇక్కడ మన అడ్రస్ అన్నది పేస్ట్ చేస్తే మొత్తం మనం ఇప్పటివరకు ఎన్ని ట్రాన్సాక్షన్ చేసాము మొత్తం మన అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ షో అవ్వాలి. ప్రజెంట్ వచ్చేసి కొంచెం ఇష్యూస్ ఉండడం వల్ల మన అడ్రస్ ఇచ్చాక ఒక 1 or 2 minutesకి మళ్ళీ అందరి అడ్రస్లు అంటే ఈ టెస్ట్ నెట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ అడ్రస్లు కూడా వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఆల్ ట్రాన్స్ఫర్ ప్లేస్లో తీసేసి మన ట్రాన్స్ఫర్ పెట్టి ట్రై చేసినా కానీ అన్ని వ్యాలెట్స్ వచ్చేస్తున్నాయి, మనవి వస్తున్నాయి, బయట అందరూ పార్టిసిపేట్ చేసే యూజర్స్ అందరూ వస్తున్నాయి. సో ఇది ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదు. సో కమింగ్ డేస్ వర్క్ అయ్యిద్ది, అప్పుడు ఇది టెస్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే డైలీ మీరు నేను చెప్పిన అన్ని చైన్స్లో మీరు ట్రాన్సాక్షన్స్ అన్నవి చేయండి, అప్పుడు మీకు రివార్డ్స్ అన్నవి ఎక్కువ వస్తాయి. సో ఇప్పుడు వచ్చేసి డాష్ బోర్డ్ లింక్ అనమాట. ఈ రిమైనింగ్ లింక్స్ అన్ని నేను క్లియర్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి డాష్ బోర్డ్ లింక్స్ అన్నీ నేను మన టెలిగ్రామ్ ఛానల్ని పోస్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి కంటిన్యూ విత్ ఎక్స్ అని చెప్పి క్లిక్ చేయండి. సో ట్విట్టర్ అకౌంట్ అన్నది ఆథరైజ్ అయ్యిద్ది. సో వన్స్ ట్విట్టర్ అకౌంట్ అన్నది ఆథరైజ్ అయ్యాక మీరు వెబ్సైట్లోకి వస్తారు. సో నేను వేరే అకౌంట్ చూపిస్తాను, ఇది ఎందుకంటే మీకు డెమో అకౌంట్ చూపించా కాబట్టి నా ట్విట్టర్ అకౌంట్ మళ్ళీ డెమో అకౌంట్కి కనెక్ట్ చేస్తే నాకు ప్రాబ్లం అయింది. సో నేను ఆల్రెడీ ఇంకో అకౌంట్ చేశాను కాబట్టి అది వెబ్సైట్ మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేస్తే నా ట్విట్టర్ అకౌంట్ ఆథరైజ్ చేశాను కదా. నెక్స్ట్ వచ్చేసి డిస్కార్డ్ అకౌంట్ ఆథరైజ్ చేయండి. అలాగే గిట్ హబ్ అకౌంట్ లేకపోతే కనుక జీమెయిల్తో గిట్ హబ్ అన్నది సైన్ అప్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఈ టాస్క్లు కంప్లీట్ చేసినందుకు మనకి XP కూడా ఇంక్రీజ్ అయ్యిద్ది అనమాట, లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యిద్ది. సో ప్రస్తుతానికి వచ్చేసి 10 XP ఉంది. ఇంకా ఈ రిమైనింగ్ కనెక్ట్ చేయలేదు నేను. ఇలా వన్స్ ఇవి ట్విట్టర్ అకౌంట్, డిస్కార్డ్, గిట్ హబ్ కనెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద అవైలబుల్ టాస్క్లు ఏదైతే ఉందో అవి కంప్లీట్ చేయండి అనమాట. సో ఇవి కంప్లీట్ చేస్తే మీకు ట్విట్టర్ అకౌంట్ ఫాలో అయ్యాను కాబట్టి ఈ 5 XP అన్నది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇలా కింద ఏదైతే ఉందో ఈ ఫ్యాంటాటిక్ రోల్ అన్నది మ్యాక్సిమం అయిపోయింది అనుకుంటున్నాను. ఇక్కడ టైం లైన్ కూడా ఉంది.
ఒకసారి చెక్ చేయండి. ఉన్నట్టుంది. ఒకసారి చెక్ చేయండి. వాళ్ళ డిస్కార్డ్‌లో మీరు ఎలాగైతే ఇక్కడ కనెక్ట్ చేసి జాయిన్ అవుతారో వాళ్ళ డిస్కార్డ్‌లో, అక్కడే మీకు రోల్స్‌కి సంబంధించిన ఒక ఛానెల్ ఉంటది. ఒకసారి అక్కడ చెక్ చేయండి. నేను ఇంకా బ్రీఫ్‌లీ తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ అయితే మీకు ఈజీగా ఉన్న టాస్క్‌లు అయితే కంప్లీట్ చేయండి. ఇక్కడ ఎక్స్‌పీ అన్నది కూడా కంప్లీట్ చేయండి. ఇక్కడ యాడ్ ఈవీఎం వ్యాలెట్ ఉంది, అంటే మెటామాస్క్ వ్యాలెట్ అన్నది యాడ్ చేయండి. సో నెక్స్ట్ అలాగే ఇంకా ఏదైతే టాస్క్లు ఈజీ టాస్క్లు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయండి. ఇంకా కమింగ్ డేస్ ఇంకా కొన్ని అప్డేట్స్ వస్తాయి కాబట్టి ప్రెజెంట్ అయితే నా ఒపీనియన్ అయితే ఇక్కడ ఈ వెబ్సైట్లో మీరు వ్యాలెట్స్ ఏం కనెక్ట్ చేయొద్దు. ఓన్లీ ఈ సోషల్ అకౌంట్స్ ఉన్నాయి కదా, సోషల్ మీడియా అకౌంట్స్, ట్విట్టర్ అకౌంట్, డిస్కార్డ్ అకౌంట్, గిట్ హబ్ అకౌంట్, ఈ 3 కనెక్ట్ చేసి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ డిస్కార్డ్లో రోల్స్కి సంబంధించి ఏమన్నా అవైలబుల్గా ఉన్నాయేమో చూడండి. సో అవి రోల్స్ అన్నది కంప్లీట్ చేయండి. ఇక్కడైతే మీరు మెటామాస్క్ అని చెప్పి ఉంది, కానీ అప్పుడే కనెక్ట్ చేయొద్దు. 5 XP కోసం ఏమి వద్దు, కానీ ఇది నేను చెప్తాను ప్రజెంట్ కనెక్ట్ చేయొద్దు, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి. ఒకసారి చూద్దాం. అంటే ప్రజెంట్ ఇష్యూస్ అయితే ఏం లేవు, నేను ఆల్రెడీ ఇంకొక దాంట్లో కనెక్ట్ చేశాను. కాకపోతే మీకు సేఫ్ సైడ్ కోసం మళ్ళీ ఏమన్నా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏమన్నా ఇష్యూస్ లేకుండా ఉండడం కోసం నేను చెప్తున్నాను. మామూలుగా మీరు కనెక్ట్ చేసినా నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదు. నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను వేరే అకౌంట్స్కి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏమన్నా అకౌంట్లో ఫండ్స్ ఉంటే, డౌట్ ఉంటే కనుక ఇది ఒకటి స్కిప్ చేయండి ప్రస్తుతానికి. అడ్రస్ అన్నది ఏది ఈవీఎం వ్యాలెట్ అన్నది స్కిప్ చేసి మిగతా టాస్క్లు అన్నవి కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అచీవ్మెంట్స్లో కూడా ఏమైనా టాస్క్లు ఉంటే కనుక ఈ టాస్క్లు కూడా వీటికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ డిస్కార్డ్లో మీరు సర్చ్లో జనరల్ చాట్లో సెర్చ్ చేస్తే వస్తుంది. సో అక్కడి నుంచి కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే రివార్డ్స్ ఉంది, లీడర్ బోర్డు కూడా ఉంది. రివార్డ్స్లో ప్రస్తుతానికి ఇంకేం అప్డేట్ లేదు, లీడర్ బోర్డు కూడా ఉంది. సో ఇక్కడ లీడర్ బోర్డులో కూడా ఎన్నో లెవెల్లో ఉన్నారు, ఎంత ఎక్స్పీ ఉందో కూడా చూసుకోవచ్చు. ఇంకా కమింగ్ డేస్ దీని గురించి ఇంకా ఎక్కువ అప్డేట్స్ చూద్దాం. ప్రజెంట్ అయితే మల్టిపుల్ అకౌంట్స్ చేయండి, డైలీ ఒక డిఫరెంట్ చైన్స్లో 20 ట్రాన్సాక్షన్స్ వరకు కంప్లీట్ చేయండి. వాల్యూస్ డిఫరెంట్గా ఎంటర్ చేసి ఒక 20 ట్రాన్సాక్షన్స్ అయితే కంప్లీట్ చేయండి. ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక ఎవ్రీ సండే 8 PM కాల్ ఉంటుంది కాబట్టి అక్కడ డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వీడియో కొత్త యూజర్స్ ఎవరైనా చూస్తే కనుక మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉంటాయి. సో లిమిటెడ్ ప్రాజెక్ట్సే పోస్ట్ చేస్తా కాబట్టి మిస్ చేయొద్దు. ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ నెంబర్ 4 అనమాట. ఎక్కువ ప్రాజెక్ట్స్ చేసినా వేస్టే, ఓన్లీ ఎక్కువ స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ ప్లస్ అలాగే హ్యూజ్ ప్రాజెక్ట్సే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేయకుండా ఉండడం మాత్రం మానొద్దు. అలాగే కొత్త యూజర్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక సండే కాల్లో డిస్కస్ చేద్దాం.